నమస్తే, గుడ్ మార్నింగ్. ఈరోజు వార్తా విశేషాలు ఏందో తెలుసుకుందాం. ప్రతిపక్షం పత్రిక ఇది. ఇందులో మెయిన్ హెడ్డింగ్గా 75 ప్రశ్నలు 2 విభాగాలు, సమగ్ర సర్వేకు సర్వం సిద్ధం, రాష్ట్ర వ్యాప్తంగా నేడే ప్రారంభం. దేశానికి ఆదర్శంగా కులగణన, అధికారులకు సీఎం రేవంత్ ఆదేశం, ఎలాంటి తప్పులు చేయొద్దని సూచన, 90,000 మంది సిబ్బంది నియామకం, 80,000 ఎన్యూమరేటర్లు, 10,000 పరిశీలకులు, సర్వే కోసం ఒక్కొక్కరికి 150 ఇండ్ల కేటాయింపు, ఫోటోలు తీయరు, ధృవపత్రాలు కూడా తీసుకోరు, వివరాలు చెప్పేందుకు యజమాని ఉంటే చాలు, ఏ రోజు సర్వే వివరాలు ఆ రోజే ఆన్లైన్లో నమోదు. స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తామని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో హామీ ఇచ్చింది. కులగణన చేస్తామంటూ తమ మేనిఫెస్టోలో కూడా ప్రకటించింది. అధికారంలోకి వచ్చాక అసెంబ్లీలో తీర్మానం చేయడమే గాక కులగణనకు 150 కోట్ల రూపాయలు కేటాయిస్తూ జీవో కూడా జారీ చేసింది. ఈ సర్వేతో మార్పులు వస్తాయని ప్రభుత్వం చెబుతుంటే సర్వే ఎలా సాగుతుంది, చివరికేం తేలబోతుంది అన్నది పక్కన పెడితే కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సైతం సర్వే పకడ్బందీగా నిర్వహించాలని, దేశానికి ఆదర్శంగా ఉండాలంటూ ప్రభుత్వాన్ని పార్టీ పెద్దలకు కోరారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన కులగణన బుధవారం మొదలు కానుంది. ఇందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. రాష్ట్రంలో నిర్వహించే కులగణన దేశానికి దిక్సూచిగా ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. ముందుగా అంగన్వాడీ టీచర్లు, ఆశా వర్కర్లు, ఇంటి యజమానిని గుర్తిస్తూ సర్వే మొదలు పెడతారు. వీరు చేసిన ఈ సర్వేను టీచర్లకు అందించనున్నారు. 3 వారాల పాటు సాగే ఈ ప్రక్రియ కోసం 90,000 మంది సిబ్బందిని నియమిస్తారు. సర్వే పూర్తయ్యేదాకా ప్రాథమిక పాఠశాలలు ఒంటిపూట నడుస్తాయని, వేలాది మంది ప్రాథమిక ఉపాధ్యాయులకు లెక్కలు తీసే పని అప్పగించారు. ఈ 3 వారాలలో సదరు సిబ్బంది ఏదో ఒక రోజు మన ఇంటికొస్తారు. సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల సమాచారాన్ని సమగ్రంగా సేకరిస్తారు. ప్రతి 150 ఇండ్లకు పర్యవేక్షణాధికారి కూడా ఉంటారు. ప్రత్యేకంగా సర్వే కిట్లు ఉన్నాయి. 56 ప్రధాన, 19 అనుబంధ ప్రశ్నలతో కలిపి మొత్తం 75 ప్రశ్నలతో సమగ్ర సమాచారాన్ని తీసుకుంటారు. పార్ట్ 1, పార్ట్ 2 కింద 8 పేజీలలో ఈ సమాచారాన్ని పూరిస్తారు. మొదటి భాగం పార్ట్ 1లో కుటుంబ యజమాని సభ్యుల వ్యక్తిగత వివరాలు తెలపాల్సి ఉంటుంది. పార్ట్ 1లో మొత్తం 60 ప్రశ్నలు ఉంటాయి. రెండో భాగంలో ఆస్తులు, అప్పులు, ఇంటికి సంబంధించిన ప్రశ్నలు ఉన్నాయి. వీటిని గుర్తుపెట్టుకోండి. ఈ సర్వేలో ప్రధాన ప్రశ్నలతో పాటు 19 ఉప ప్రశ్నలకు జవాబులు ఇవ్వాల్సి ఉంటుంది. సర్వేకి వచ్చే సిబ్బంది మీ ఫోటోలు కానీ, మీ కుటుంబీకులకు కానీ ఫోటోలు తీయరు, అడగరు, ఎలాంటి ధృవీకరణ పత్రాలు తీసుకోరు. కుటుంబంలో అందరూ ఉండాల్సిన అవసరం లేదు. కుటుంబ యజమాని అందుబాటులో ఉండి వివరాలు చెబితే చాలు. ఎన్యూమరేటర్లు ముందుగా జిల్లా, మండలం, పంచాయతీ, మున్సిపాలిటీ, వార్డు నంబర్, ఇంటి నంబర్ వివరాలు నమోదు చేస్తారు. కులం, యజమాని కుటుంబ సభ్యులు, విద్యార్హత, వృత్తి, వైవాహిక స్థితి, వార్షిక ఆదాయం, 5 ఏళ్లలో తీసుకున్న రుణాలు, ఇంటి విస్తీర్ణం, సదుపాయాల లాంటి వివరాలు, భూమి వివరాలు సేకరిస్తారు. యజమాని వివరాలు, కుటుంబ సభ్యుల వివరాలు, రిజర్వేషన్ల నుంచి పొందిన విద్యా, ఉద్యోగ ప్రయోజనాలు, ప్రభుత్వం నుంచి లబ్ధి పొందిన పథకాల పేర్లు, ఎస్టీ, ఎస్సీ, బీసీ, ఈబీసీ సర్టిఫికెట్లు తీసుకున్నారా, సంచార తెగకు చెందినవారా కాదా అనే వివరాలను నమోదు చేస్తారు. రాజకీయ నేపథ్యం, ప్రభుత్వ పదవులు, ఇతర దేశాలు, రాష్ట్రాలకు వలసలు, ఉద్యోగాలు, వలస వెళ్ళడానికి కారణాలు కూడా అడుగుతారు. గత 5 ఏళ్లలో రుణాలు తీసుకొని ఉంటే ఏ అవసరం కోసం తీసుకున్నారు, ఎక్కడి నుంచి తీసుకున్నారు వంటి వివరాలు పార్ట్ 2లో పొందుపరుస్తారు. కుటుంబ సభ్యులందరి మొత్తం స్థిర చరాస్తులతో ఇంటికి సంబంధించిన పూర్తి వివరాలు సేకరిస్తారు. వ్యవసాయ భూములు ఉంటే ధరణి పాస్బుక్ నెంబర్, భూమి రకం, నీటిపారుదల వనరు, కౌలు భూమి, కౌలు, సాగు భూమి తదితర వివరాలు సేకరిస్తారు. ఎన్యూమరేటర్కు ఇచ్చిన సమాచారం నిజమని ప్రకటిస్తూ కుటుంబ యజమాని సంతకం చేయాల్సి ఉంటుంది. బీసీలకు రిజర్వేషన్ల కోసం స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు ఇస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. కులగణన చేస్తామంటూ మేనిఫెస్టోలో కూడా ప్రకటించింది. అధికారంలోకి వచ్చాక అసెంబ్లీలో తీర్మానం చేయడమే గాక కులగణన 150 కోట్ల రూపాయలు కేటాయిస్తూ జీవో కూడా జారీ చేసింది. ఈ సర్వేతో పెను మార్పులు వస్తాయని ప్రభుత్వం చెబుతుంటే
విపక్షాలు మాత్రం పలు ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సర్వే ఎలా సాగుతుంది, చివరికేం తేలబోతుంది అన్నది పక్కన పెడితే కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సైతం సర్వే ప్రకటబందీగా నిర్వహించాలని, దేశానికి ఆదర్శంగా ఉండాలంటూ ప్రభుత్వాన్ని, పార్టీ పెద్దలను కోరారు. ఈ సర్వే వల్ల అణగారిన వర్గాల అభివృద్ధికి ఎంతో దోహదపడుతుందని ఆయన ఆకాంక్షించారు. విద్యార్థి మృతి ఘటన కలెక్టర్ సీరియస్. ధాన్యం కేంద్రాలను పరిశీలించిన అదనపు కలెక్టర్ నగదు రహిత వైద్యాన్ని అందించాలి. ఇక్కడ పొన్నం ప్రభాకర్. విద్యార్థి మృతి మంత్రి పొన్నం దిగ్భ్రాంతి. విద్యార్థి మృతి పట్ల మంత్రి పొన్నం దిగ్భ్రాంతి. నిర్మల్ మహాత్మా జ్యోతిరావు పూలే రెసిడెన్షియల్ స్కూల్ బాలూరులో 9వ తరగతి చదువుతున్న అయాన్ హుస్సేన్ మంగళవారం తెల్లవారుజామున అకాల మరణం చెందడం చాలా బాధాకరమని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. నిర్మల్ జిల్లా దిలవాపూర్ మండలం లోలాం గ్రామానికి చెందిన విద్యార్థి ప్రతి రోజులాగే మంగళవారం తెల్లవారుజామున నిద్రలేసిన కాసేపటికి అనారోగ్యానికి గురై స్పృహ తప్పి పడిపోవడం బాధాకరం అన్నారు. ఘటనకు సంబంధించి పూర్తి స్థాయి నివేదికను అందించాలని అధికారులను ఆదేశించారు. అయాన్ హుసేన్ కుటుంబానికి 2 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియాతో పాటు కుటుంబంలో ఒకరికి అవుట్సోర్సింగ్ ఉద్యోగం ఇస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ హామీ ఇచ్చారు. విద్యార్థుల ఆరోగ్యం స్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ అనారోగ్యం ఉంటే తల్లిదండ్రులకు తక్షణమే సరైన సమాచారం అందించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ ఈ సందర్భంగా అధికారులకు సూచించారు. దళారులను ఆశ్రయించి రైతులు మోసపోవద్దు. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం విక్రయించాలని నాదులాపూర్ శివార్లో వరికోత పనులు పరిశీలించిన కలెక్టర్. రైతులు ఆరుగాలం శ్రమించి తాము పండించిన వరి ధాన్యాన్ని దళారులకు విక్రయించి మోసపోవద్దని ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో విక్రయించి మద్దతు ధర పొందాలని జిల్లా కలెక్టర్ వల్లూరి క్రాంతి అన్నారు. మంగళవారం ఆదోల్ మండలం డాకూర్, నాదులాపూర్ గ్రామాల్లో జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ఐకేపీ ఆధ్వర్యంలో నెలకొల్పిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను నాదులాపూర్ ప్రాథమిక పాఠశాలను జిల్లా కలెక్టర్ ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సరైన తేమ శాతం ఉన్న ధాన్యాన్ని తూకం వేయాలని, రైతులకు ఇబ్బందులు కలగకుండా కొనుగోలు కేంద్రాల్లో రైతులకు అవసరమైన అన్ని రకాల ఏర్పాట్లు చేయాలని సిబ్బందికి కలెక్టర్ సూచించారు. రైతుల నుండి ఇప్పటివరకు సేకరించిన ధాన్య నిల్వల గురించి కేంద్రాల నిర్వాహకుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. కేంద్రానికి ధాన్యం తీసుకువచ్చిన రైతులను పలకరించి కొనుగోలు కేంద్రాల్లో ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా అని ఆరా తీశారు. రైతులు సౌకర్యార్థం కేంద్రాల్లో టార్పాలిన్లు అందుబాటులో ఉంచాలని, ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన అన్ని మౌలిక సదుపాయాలు ఉంచాలని సూచించారు. అన్ని శాఖల అధికారులు పరస్పర సమన్వయంతో పనిచేస్తూ ధాన్యం కొనుగోలు ప్రక్రియ పూర్తి స్థాయి లక్ష్యానికి అనుగుణంగా సాఫీగా సాగేలా కృషి చేయాలని అన్నారు. అనంతరం గ్రామంలోని ప్రాథమిక పాఠశాల కలెక్టర్ సందర్శించారు. మధ్యాహ్న భోజన పథకాన్ని పరిశీలించారు. ఆహారంలో పోషక విలువలు పరిగణనలోకి తీసుకోవాలన్నారు. విద్యార్థుల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. ప్రాథమిక పాఠశాలలో విద్యార్థుల సంఖ్య తక్కువ ఉండడం పట్ల కలెక్టర్ అసహనం వ్యక్తం చేశారు. పాఠశాలలో విద్యార్థుల సంఖ్య పెంచేలా ఉపాధ్యాయులు కృషి చేయాలన్నారు. ప్రభుత్వ పాఠశాలలో మెరిట్ ఉన్న ఉపాధ్యాయులు ఉన్నారని, వారి సేవలు సద్వినియోగం చేసుకోవాలని గ్రామస్తులకు సూచించారు. గ్రామస్తులకు ప్రభుత్వ పాఠశాలలో ప్రభుత్వం కల్పిస్తున్న వసతులు, ఉపాధ్యాయుల విద్యా ప్రమాణాలపై అవగాహన కల్పించి తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్చేలా చర్యలు తీసుకోవాలని సిబ్బందికి ఆదేశించారు. ఈ కార్యక్రమంలోని ట్రైనీ కలెక్టర్ మనోజ్, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి జ్యోతి, అదనపు PDDRDO జంగారెడ్డి, ఐకేపీ సిబ్బంది పాల్గొన్నారు. గంజాయి స్మగ్లింగ్లో వారు ఫేమస్. రాష్ట్ర వ్యాప్తంగా వ్యాపారం, 500 మంది సిబ్బందితో కమ్యూనిటీ కాంటాక్ట్. ఉలిక్కిపడ్డ షెకాపూర్ తండా, అదుపులోను 15 మంది అనుమానితులు, 50 వాహనాల సీజ్. DSP రామ్మోహన్ రెడ్డి. గంజాయి స్మగ్లింగ్లో వారు ఫేమస్ అయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా వ్యాపారాన్ని విస్తరించారు. రాష్ట్రానికి చెడ్డ పేరు తెస్తున్న గంజాయి స్మగ్లింగ్ను అరికట్టి వ్యాపారస్తుల ఆట కట్టించేందుకు డివిజన్ పోలీసులు నిరోధక చర్యలు శ్రీకారం చుట్టారు. మంగళవారం తెల్లవారుజామున 500 మంది సిబ్బందితో DSP రామ్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమం నిర్వహించారు. పోలీసుల మూకుమ్మడి కార్యక్రమంతో షెకాపూర్ తండా వాసులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఈ సందర్భంగా 15 మంది అనుమానితులు అదుపులోకి తీసుకొని 50 వాహనాలను సీజ్ చేస్తున్నట్లు DSP రామ్మోహన్ రెడ్డి చెప్పారు. తండా కూడలిలో కార్యక్రమాన్ని ఉద్దేశించి DSP మాట్లాడుతూ అత్యధికంగా గంజాయి
స్మగ్లర్లు తండాలో ఉన్నట్లు గతంలో అనేకసార్లు గ్రామంలో సమావేశాలు నిర్వహించి అవగాహన కల్పించమన్నారు. గంజాయి వ్యాపారం మానుకోవాలని మరోసారి హెచ్చరించారు. స్పామ్ కాల్స్తో జర భద్రం. లోన్ యాప్ల పేరుతో సైబర్ నేరగాళ్లు అమాయకులకు మోసాల వలన వేస్తున్నారు. బాధితులు ఈ యాప్ను ఇన్స్టాల్ చేసుకోవడంతో వారి ఫోన్లపై నేరస్తులు నియంత్రణ పొందుతారు. ఎలాంటి డాక్యుమెంట్ లేకుండా చిన్న మొత్తంలో రుణాలు ఇస్తారు. కానీ తర్వాత బాధితుల ఫోటోలు, నగ్న చిత్రాలు మార్పింగ్ చేసి బ్లాక్మెయిల్ చేస్తారు. కేవలం 2,000 నుండి 5,000 రూపాయల వరకు అప్పుగా ఇచ్చి ఆ తర్వాత లక్షల్లో డబ్బులు డిమాండ్ చేస్తారు. డబ్బులు ఇవ్వకుంటే బాధితుల మార్పిడి ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తామని లేదా వాళ్ళ పరిచయస్తులకి పంపిస్తామని బెదిరింపులకు పాల్పడతారు. వారి బ్లాక్మెయిల్కు లొంగిపోయి బాధితులు వేలు లక్షల్లో డబ్బులు పోగొట్టుకోవడమో లేదా అవమానంగా భావించి ఆత్మహత్యకు పాల్పడడమో చేస్తున్నారు. ఇటీవల ఈ తరహా ఫిర్యాదులు పెరిగిపోవడంతో ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు పోలీసులు. లోన్ యాప్లో రుణాలు తీసుకోవడం వల్ల తలెత్తే అనర్థాలను వివరిస్తూ అప్రమత్తం చేస్తున్నారు. లోన్ యాప్ నేరగాళ్లు బారిన పడకూడదని, ఒకవేళ మీరు బాధితులు అయితే వెంటనే 100 లేదా 1930కు కాల్ చేయాలని సూచిస్తున్నారు. రాచకొండ పోలీసులు ఇటీవల హైదరాబాద్కు చెందిన హర్ష అనే వ్యక్తికి 3 మెసేజ్లు వచ్చాయి. 10:09 నుంచి 10:11 గంటల వ్యవధిలో, అంటే 3 నిమిషాల వ్యవధిలో 50 లక్షలు 2 సార్ల 10 లక్షలు ఒకేసారి, అంటే మొత్తం 1.10 కోట్ల భారీ మొత్తం వేరే ఖాతాలోకి బదిలీ అయినట్లు బ్యాంకు నుండి మెసేజ్ వచ్చింది. వెంటనే హర్ష గుండె జారినంత పనైంది. తన ప్రమేయం లేకుండా ఇంత భారీ మొత్తం బదిలీ కావడంతో తీవ్రమైన ఆందోళనకు గురయ్యారు. ఆ వెంటనే తేరుకున్న అతను కుటుంబ సభ్యుల సహకారంతో బ్యాంకు అధికారులను అప్రమత్తం చేశారు. నిమిషాల వ్యవధిలో, అంటే 10:22 గంటల వేళలో 1930 నెంబర్కు ఫోన్ చేసి తనకు జరిగిన మోసాన్ని వివరించారు. వెంటనే స్పందించిన కేంద్ర సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ జరిగిన మోసానికి సంబంధించిన సిటిజన్ ఫైనాన్షియల్ సైబర్ ఫ్రాడ్ రిపోర్టింగ్ అండ్ మేనేజ్మెంట్ సిస్టమ్ సిబ్బందిని రంగంలో దించారు. తెలంగాణలో ఈ మోసం జరగడంతో వెంటనే రియాక్ట్ అయిన తెలంగాణ స్టేట్ సైబర్ సెక్యూరిటీ బ్యూరో సీన్లోకి వచ్చేసింది. బాధితుడి బ్యాంక్ ఖాతా నుండి బదిలీ అయిన మొత్తం యాక్సెస్ హెచ్డిఎఫ్సి బ్యాంకు ప్రతినిధుల్ని అప్రమత్తం చేశారు. దీంతో బ్యాంక్ సిబ్బంది సైతం స్పందించి నిధులను డ్రా చేయకుండా ఫుటాన్ హోల్డ్ చేశారు. ఇదే విషయాన్ని బాధితుడికి 10:42 గంటల వేళల్లో ఫోన్కు మెసేజ్ వచ్చింది. సైబర్ నేరస్తులు దోచిన 1.10 కోట్లలో కేవలం 10,000 మాత్రమే నేరస్తుడు డ్రా చేయగలిగాడు. దీంతో డ్రా చేసిన బ్యాంక్ ఖాతా బెంగళూరులోని ఖాతాలుగా గుర్తించారు. బాధితుడి ప్రమేయం లేకుండా డబ్బులు ఎలా డ్రా అయ్యాయి అన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది. దీనిపై పోలీసులు ఫోకస్ చేశారు. సైబర్ నేరస్తుల బారిన ఎవరు పడినా నిమిషాల్లో స్పందించి 1930కు ఫోన్ చేస్తే డబ్బులు డ్రా కాకుండా అడ్డుకునే వీలుంటుందని పోలీసులు చెబుతున్నారు. ఈ విషయాన్ని మీకు తెలిసిన వారందరికీ చెప్పండి. అందరిలోనూ 1930 నెంబర్ మీద అవగాహన పెరిగేలా చేయాల్సిన అవసరం ఉంది. మంత్రి పొన్నం కృషితో అభివృద్ధి పదంలో హుస్నాబాద్. మంత్రి చొరవతో 100 పడకల నుండి 250 పడకల ప్రభుత్వ ఆసుపత్రిగా మార్పు. కొత్తపల్లి నుండి హుస్నాబాద్ 4-వే రహదారి పనులకు నిధులు మంజూరు. గౌరవేల్ రిజర్వాయర్కు భారీగా నిధుల కేటాయింపు. నియోజకవర్గంపై ప్రత్యేక దృష్టి పెట్టిన మంత్రి పొన్నం ప్రభాకర్. అక్కు శ్రీనివాస్, పట్టణ కాంగ్రెస్ మాజీ అధ్యక్షులు, హుస్నాబాద్ నియోజకవర్గంలో స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రత్యేక చొరవ చూపడంతో నియోజకవర్గ అభివృద్ధికి పదంలో దూసుకుపోతుందని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, పట్టణ మాజీ అధ్యక్షులు అక్కు శ్రీనివాస్ అన్నారు. నియోజకవర్గంలోని ఏ రంగంలో అభివృద్ధి చెందలేదో వాటిపై మంత్రి ఎక్కువగా దృష్టి పెట్టడం జరిగిందని, విద్య, వైద్య, రోడ్డు ప్రధానంగా ఇవి ప్రజలకు చాలా అవసరం కాబట్టి వాటిపై ప్రత్యేక దృష్టి పెట్టి నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడిపించే విధంగా మంత్రి ప్రత్యేక చొరవ చూపుతున్నారని ఆయన తెలిపారు. హుస్నాబాద్ మెట్ట ప్రాంతం కాబట్టి గౌరవేలి రిజర్వాయర్ను గత ప్రభుత్వాలు నిర్లక్ష్యానికి గురిచేస్తే రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చొరవతో మంత్రి పొన్నం ప్రభాకర్ భారీగా నిధులు కేటాయించడం జరిగిందని, అదేవిధంగా జాతీయ రహదారి పనులలో జాప్యం జరగకుండా ఎప్పటికప్పుడు పనుల పర్యవేక్షణ చేస్తున్నారని, హుస్నాబాద్ నుండి కొత్తపల్లి వరకు జాతీయ రహదారి 4 లైన్ రోడ్డు సౌకర్యానికి నిధులు కూడా మంజూరు చేయడానికి కృషి చేశారని, ఇక్కడ పేద ప్రజల ఆరోగ్యమే లక్ష్యంగా పట్టణ ప్రాంతాలకు వెళ్లి ప్రజలు ఇబ్బంది పడవద్దనే ఉద్దేశంతో ప్రస్తుతం
ఉస్నాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో 100 పడకల సౌకర్యం ఉండగా దాన్ని 250 పడకల ఆసుపత్రిగా మారుస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ చేయడం మంత్రి విశేషమైన కృషి చేశారని అక్కు శ్రీనివాస్ తెలిపారు. ఈ విధంగా మంత్రి నియోజకవర్గంపై ప్రత్యేక దృష్టి పెట్టి అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించాలనే లక్ష్యంతో ఉన్నారని తెలిపారు.